ఎస్. ఈ చాప్టర్లో మనకు ఈ వీడియోకి సంబంధించిన మ్యాటర్ ఇది మొత్తం ఏంటిదంటే సెక్స్ డిటర్మినేషన్ అనేది మనకు 2 విధాలు జరుగుతుందంట. మనకి ఇది సిలబస్లో లేదు. ఎన్విరాన్మెంటల్ సెక్స్ డిటర్మినేషన్ అనేది ఏ జంతువుల్లో కనపడుతుంది అని అడిగినాడు. మనకు అంటే ఏంది, వాతావరణమే ఈ జంతువులలో సెక్స్ అది మగ జంతువునా లేకుంటే ఆడ జంతువునా అనే విధంగా తయారు చేసే శక్తి వాతావరణంకి, అంటే అక్కడ ఉండే పరిసరాలను బట్టే జరుగుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఏ జంతువుల్లో కనపడుతుందని అడిగినాడు. 1 క్రొకడైల్ మొసలి, 2 తాబేలు. ఓకే, దీనిలో సెక్స్ డిటర్మినేషన్ను డిసైడ్ చేసేది ఏంటంటే బై ఎన్విరాన్మెంట్ అన్నాడు. కానీ మరి ఎన్విరాన్మెంటల్ ఏంటిది, గాలి వాన లేకుంటే ఏంటిది అని అంటే అది ఏంటి అంటే టెంపరేచర్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్రొకడైలు ఇప్పుడు మగ మొసలి ఉంది, ఆడ మొసలి ఉంది ఉన్నప్పుడు ఒకవేళ టెంపరేచర్ తగ్గట్టుగా ఉందనుకో అది మొగదైపోతుంది అనమాట. టెంపరేచర్ సరిగా లేదనుకో అది ఆడ మొసలి మాదిరి, అంటే ఇది ఫిమేల్ క్రొకడైల్ మాదిరి ఉండిపోతుంది. అంటే ఇక్కడ సెక్స్ డిటర్మైన్ చేసేది ఎవరు, ఎన్విరాన్మెంట్ అంటే ఇండైరెక్ట్గా టెంపరేచర్ అనమాట. టెంపరేచరు అన్ని గుడ్లు ఒకటే, కానీ ఒక గుడ్డికి ఒక టెంపరేచర్ ఉందనుకో అది మేల్గా మారిపోతుంది, ఇంకో గుడ్డికి వేరే టెంపరేచర్ ఉందనుకో అది ఫీమేల్గా మారిపోతుంది అనమాట. అది ఇక్కడ చెప్పేది. ఓకే, సెక్స్ డిటర్మినేషన్ బై ఎన్విరాన్మెంట్ అంటే టెంపరేచర్ ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది. అంటే చూడండి, క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ అనే పదంలోనే ఉంది. అంటే ఏంది, సెక్స్ డిటర్మినేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇక్కడ క్రోమోజోమ్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఇక్కడ వాతావరణం మీద. కాబట్టి సెక్స్ క్రోమోజోమ్ మీదనే. సెక్స్ క్రోమోజోమ్ అంటే ఏంది, ఎక్స్ క్రోమోజోమ్ కావచ్చు, వై క్రోమోజోమ్ కావచ్చు, దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ 1981 అంటే ఏంది, 1897 సంవత్సరంలో ఒక సైంటిస్ట్ వచ్చినాడు, హ్యాంకింగ్ అనే సైంటిస్ట్. ఓకే, హ్యాంకింగ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి, అంటే ఏంది, ఇంతవరకు భూమి మీద ఎవరు ఇంకా ఏం చేయలేదు. సో అప్పుడు మొట్టమొదటిసారి భూమి మీద ఓకే దేనికి ఫౌండేషన్ వేశాడు. సో అది కూడా ఏ ఇన్సెక్ట్ మీద అని అడిగినాడు. ఇక్కడ ఏ ఇన్సెక్ట్ మీద అని అడిగితే మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఇతను చేసిన రీసెర్చ్లో ఏమని ఇచ్చినంటే ఇన్సెక్ట్స్ అని రాసినారు, కానీ ఏ ఇన్సెక్ట్ అని పేర్లు ఇవ్వలేదు. కాబట్టి ఇతను 1897 సంవత్సరంలో హ్యాంకింగ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి దేని మీద ఫౌండేషన్ చేసినాడంటే క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ఇన్సెక్ట్ అంటే ఏంది, కొన్ని ఇన్సెక్ట్ల మీద చేసినాడు. ఇక్కడ ఈయన గురించి ఏం చేసినాడంటే ఇన్సెక్ట్స్ అనే పదం ఉపయోగించినాడు. ఇన్సెక్ట్ల మీద క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ని చేసినాడని చెప్పినారు. అంటే ఇది ఇన్సెక్ట్ అది మేలా ఫిమేలా, లేకోకుంటే ఇంకో ఇన్సెక్ట్ తీసుకున్నాం అనుకో అది మేలా ఫిమేలా అని చెప్పినారు. కానీ అసలు ఇతను ఏ ఇన్సెక్ట్ మీద అని స్పెసిఫిక్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మనకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయొచ్చు, వేరే ఇన్సెక్ట్ ఇచ్చి ఇతని పేరు ఇచ్చాను అనుకో అసలు ఇతనికి ఇన్సెక్ట్కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఇన్సెక్ట్ అని చెప్పలేదన్నమాట అది. బట్ కొన్ని ఇన్సెక్ట్స్ మీద ఇతను కనిపెట్టిన మొట్టమొదటి సెక్స్ డిటర్మినేషన్ ఏంటంటే క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ మొట్టమొదటిసారి చేసినాడు అనమాట. రైట్, అంటే ఏంటంటే ఇతను ఏం చేసినాడు, కొన్ని ఇన్సెక్ట్స్లో 1897 సంవత్సరంలో హ్యాంకింగ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్కి ఫౌండేషన్ వేసినాడు. ఇన్ ఇన్సెక్ట్స్ అని అన్నారు అంతే, ఇంకా పేరు చెప్పలేదు ఏ ఇన్సెక్ట్ అనేది. ఓకే, ఇన్ ఇన్సెక్ట్స్ హ్యాంకింగ్ అబ్జర్వ్డ్ న్యూక్లియర్ స్ట్రక్చర్ త్రూ స్పెర్మటోజెనిసిస్. చూడండి, కొన్ని కీటకాలలో ఈ హ్యాంకింగ్ ఏం చేసినాడు అంటే స్పెర్మటోజెనిసిస్ అనే పద్ధతిలో న్యూక్లియర్ స్ట్రక్చర్స్ని కనుగొన్నాడు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనుకుందాం. చూడండి, అప్పటికి ఇంకా ఇది లేదు, ఎక్స్ వై అని లేదు, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్పెమ్ అనేది ఉన్నప్పుడు దీంట్లో ఏదో ఒక న్యూక్లియర్ స్ట్రక్చర్ అనేది ఉంది అని అనుకున్నాడు. ఓకే, దానికి నేను పేరు పెట్టినట్టు తెలుసా,
ఎక్స్ బాడీ అని అప్పుడు పేరు పెట్టాడు. ఈ కనుక్కోకముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సంబంధం లేదు. ఎక్స్ బాడీ న్యూక్లియర్ స్ట్రక్చర్ ఉందని అనుకున్నాడు, దానికి ఎక్స్ బాడీ అని పేరు పెట్టినాడు. అదే ఇక్కడ చెప్పేది. కొన్ని ఇన్సెక్ట్లో హ్యాంకింగ్ ఏం కనుగొన్నాడంటే న్యూక్లియర్ స్ట్రక్చర్స్ త్రూ స్పెర్మటోజెనిసిస్ ద్వారా ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మ్ కానీ లేకుంటే ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ కానీ త్రూ మియాసిస్ ద్వారా న్యూక్లియర్ స్ట్రక్చర్స్ అనేటివి ఉన్నాయని చెప్పేసి కనుక్కున్నాడు. సో ఈ న్యూక్లియర్ స్ట్రక్చర్స్ దేంట్లో కనుక్కున్నాడు అంటే చూడండి, చూపిస్తాను ఇక్కడ చెప్పినా చూడండి. అంటే ఇన్సెక్ట్స్ అన్నాడు కానీ స్పెసిఫిక్ ఇన్సెక్ట్స్ చెప్పలేదు, బట్ న్యూక్లియర్ స్ట్రక్చర్ ఉంది అని ఏ ఇన్సెక్ట్ మీద కనుక్కున్నాడు చూడండి. ఇక్కడ బాగా మంచి పాయింట్. హ్యాంకింగ్ ఇన్సెక్ట్స్ మీద క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కనిపెట్టినాడు, కానీ న్యూక్లియర్ స్ట్రక్చర్ మాత్రం ఏ ఇన్సెక్ట్ మీద కనిపెట్టినాడంటే గ్రాస్ హోపర్, గడ్డి మీద దూకే ఉంటుంది కదా, గ్రాస్ హోపర్ అనమాట. మిడత మీద చేసినాడు. ఈ మిడతలో మనకు క్రోమోజోమ్స్ ఏమున్నాయి? ఈ మిడతలో ఓకే, హ్యాంకింగ్ ఇన్సెక్ట్ అనే మిడతలో న్యూక్లియర్ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి కనుక్కున్నాడు, అది కూడా త్రూ స్పెర్మటోజెనిసిస్. సో స్పెర్మటోజెనిసిస్ అంటే ఏంది? ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మ్ అన్న, ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ అన్న, మియాసిస్ అన్న. చూడండి, ఏదైనా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇలా రాస్తాం, ఎక్స్ అని రాస్తాం. దీన్ని ఇలా రాస్తే ఏమంటారంటే గ్యామేట్ అంటారు. ఓకే, గ్యామేట్ అంటారు. ఈ ప్రాసెస్ని ఏమంటారు ఇక్కడ? మియాసిస్ అంటారు. ఈ మొత్తం దాన్ని ఏమంటారు తెలుసా? స్పెర్మటోజెనిసిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, స్పెర్మటోజెనిసిస్ అంటారు అది. సో ఈ ప్రాసెస్లో ఇతనికి ఏదో ఒక న్యూక్లియర్ స్ట్రక్చర్ అనేది వెళ్తుందని చెప్పేసి గ్రాస్ హోపర్లో కనుక్కున్నాడు. గ్రాస్ హోపర్లో ఎగ్జాంపుల్ అడగవచ్చు మనకు, హ్యాంకింగ్ న్యూక్లియర్ స్ట్రక్చరు ఏ కీటకం మీద ఉంది అని కనుగొన్నాడు అంటే గ్రాస్ హోపర్ మీద. రైట్. సో ఇక్కడికి మనకు క్లోజ్ అయిపోయింది మియాసిస్ అనేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మనకు డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్కి వస్తేప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మియాసిసే జరుగుతుంది. ఓకే, రైట్. అందుకే ఇక్కడ మియాసిస్ ఇచ్చినారు. ఎగ్జాంపుల్ గ్రాస్ హోపర్లో క్రోమోజోమ్స్ ఏముంటాయంటే XX, X0 ఉంటుంది. ఇక్కడ ఇన్సెక్ట్స్లో 50% ఆఫ్ స్పెర్మ్ కంటైన్ న్యూక్లియర్ స్ట్రక్చర్. సో ఈ న్యూక్లియర్ స్ట్రక్చర్ని ఎక్స్ బాడీ అని అన్నారు అనమాట. ఆ కాలంలో ఏమన్నారు? ఎక్స్ బాడీ అన్నారు. కానీ ఈ కాలంలో ఈయన ఉండే కాలంలో, ఎవరు హ్యాంకింగ్ ఉండే కాలంలో మనకు ఇట్లా ఎక్స్ అనేది ఒక గ్యామెట్, 0 అనేది ఒక గ్యామెట్. ఇది ఆటోజోమ్స్. మీరు అనవసరం కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ఆటోజోమ్స్. ఇది మాత్రం ఎక్స్ గ్యామెట్, ఇది ఓ గ్యామెట్. దీంట్లో ఏముంటుందంట? 0% స్పెమ్. అసలు ఇది వెళ్తే ఇంకొక మిడత పుట్టదు, కాబట్టి ఇది లెక్కరా 0%. సో ఈ ఎక్స్ గ్యామెట్లో ఎక్స్ ఉంది కదా, దీంట్లో మనకు ఒక న్యూక్లియర్ స్ట్రక్చర్ ఉంది. అది కూడా ఎంత అంటే 50% ఆఫ్ స్పెమ్. 50% ఆఫ్ స్పెమ్లో ఇది 50% కదా, ఇప్పుడు ఇది 50. అప్పుడు ఇది లేదన్నప్పుడు ఇది ఏమంటుంది? 50 ఉంటుంది. ఈ 50% ఆఫ్ స్పెమ్లో న్యూక్లియర్ స్ట్రక్చర్ ఉంది అని కనుగొన్నాడు అనమాట. దేంట్లో? గ్రాస్ హోపర్లో. దీనికి ఏం పెట్టినారంటే పేరు ఎక్స్ బాడీ అని అన్నారు ఆ కాలం వరకు. ఓకే, కానీ మనము ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఈ ఎక్స్ బాడీని ఏమంటున్నాం తెలుసా? ఎక్స్ బాడీని ఎక్స్ క్రోమోజోమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అది చూడండి, మళ్ళీ చెప్తాను. కొన్ని ఇన్సెక్ట్స్ మీద ఈ థియరీ చేసినాడు ఆయన, క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చేసినాడు. కానీ న్యూక్లియర్ స్ట్రక్చర్ ఉంది అని మొట్టమొదటిసారి ఏ ఇన్సెక్ట్ మీద కనుక్కున్నాడు అంటే గ్రాస్ హోపర్. దీని మీద కనుక్కున్నాడు. అది తేడా. ఓకే, ఈ గ్రాస్ హోపర్ మీద దీన్ని కనుక్కోలే. ఏది? క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కనుక్కోలేదు. మీరు దీనికి ముడి పెట్టకూడదు. ఇది కొన్ని ఇన్సెక్ట్స్ మీద, ఈ న్యూక్లియర్ స్ట్రక్చర్ ఏమో గ్రాస్ హోపర్ మీద. మరి 2 ఇన్సెక్ట్సే కదా సార్ అంటే 2 ఇన్సెక్ట్లే, కానీ వేరు సెంటెన్స్ ఫార్మేషన్ ఇది. చూడండి, హ్యాంకింగ్ చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత హ్యాంకింగ్ కాలంలో ఏమనేవాళ్ళు? దాన్ని న్యూక్లియర్ స్ట్రక్చర్ని ఎక్స్ బాడీ అని పిలిచినారు. ఈ హ్యాంకింగ్ అనే సైంటిస్టు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది సైంటిస్టులు వచ్చినారు. టెక్స్ట్ బుక్లో వాళ్ళ పేర్లు ఇవ్వలేదు. కొంతమంది అదర్ సైంటిస్టులు వచ్చి ఏం చేసినారంటే ఇన్వెస్టిగేషన్ చేసినారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏం తెలిసిన విషయం ఏమిటంటే ఎక్స్ బాడీ అనేది ఆయన ఏదో న్యూక్లియర్ స్ట్రక్చర్ ఎక్స్ బాడీ అన్నారు,
బట్ ఈ ఎక్స్టర్నల్ బాడీ అనేది యాక్చువల్గా ఎక్స్ క్రోమోజోమ్ రా బాబు అని చెప్పి ప్రకటించింది ఈ సైంటిస్టులు. ఈ సైంటిస్టులు అంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఇవ్వలేదు. ఓకే, ఎక్స్ బాడీని కనిపెట్టింది హ్యాంకింగ్, ఎక్స్ బాడీ కాదరా బాబు అది ఎక్స్ క్రోమోజోమ్ అని చెప్పింది ఆయన తర్వాత కొంతమంది సైంటిస్టులు. అందుకే ఎక్స్ బాడీ డిస్కవర్డ్ బై హ్యాంకింగ్, ఎక్స్ బాడీ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ ఎక్స్ క్రోమోజోమ్ అని చెప్పింది అదర్ సైంటిస్టులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వై క్రోమోజోమ్ను కనిపెట్టింది ఎవరంటే స్టీవెన్స్ గుర్తుపోయి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటివి, సెక్స్ క్రోమోజోమ్స్, అంతే కదా. మరి ఈ రెండింటిని ఏమంటాం మనం, సెక్స్ క్రోమోజోమ్ అంటాం. సో న్యూక్లియర్ స్ట్రక్చర్గా కనపడే ఎక్స్ బాడీ దేనిలో కనిపెట్టారు అంటే గ్రాస్ ఓపర్. దాని యొక్క క్రోమోజోమ్ ఎంత అంటే XX, ఇది ఆటోజోమ్స్, X0 ఇది సెక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉందన్నమాట. రైట్, ఇంతవరకు టాపిక్ అయిపోయినట్టే. చూడండి, సెక్స్ డిటర్మినేషను ఇంకా మనం ఇంతసేపు ఎన్విరాన్మెంటల్ సెక్స్ డిటర్మినేషన్ అనేది కొంచెం చెప్పుకున్నాము. తర్వాత క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్లో కొంతవరకు చెప్పుకున్నాం. అంటే ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ అయిపోయింది. కానీ అసలు సిసైన పార్ట్ ఏంటంటే ఇది అనమాట. ఇప్పుడు ఎంటర్ అయ్యేది క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్లో మనము ఫస్ట్ మేల్ హెటెరోగమేట్ అంటే ఏంది, మగ జంతువే వచ్చే యొక్క జంతువుని డిసైడ్ చేస్తుంది. అంటే ఏంది, అది మేలా ఫిమేలా అని. దీన్ని మేల్ హెటెరోగామేట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ చెప్తాను మేల్ హెటెరోగామేట్. ఇంకోటి ఏంది లాస్ట్కి ఒకటి అంటే రెండో రకం ఏంటంటే ఫీమేల్ హెటెరోగామేట్. కోళ్ళు చూస్తుంటాం మనం, కోళ్ళల్లో ఏముంటుందంటే మనకు కోడి మగ పుంజుకి డిసైడ్ చేయలేదు, అది వచ్చే దాన్ని ఏమంటారంటే వచ్చే పుంజు మగన ఆడని డిసైడ్ చేసేది అంటే ఫీమేలే డిసైడ్ చేస్తాను అనమాట. సో ఇది రెండు ఉన్నాయి దేంట్లో, క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్లో మనకు మేల్ హెటెరోగామేట్, ఫీమేల్ గామేట్. అది తర్వాత వీళ్ళు రికార్డ్ చేస్తాం.